అబ్బాయిలు, అమ్మాయిలు ఈరోజు నేను మీకు క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వైట్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. సో, వైట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం చేయవలసింది క్రాస్. ఓకే. సిలువ అనమాట. సో, దీన్ని మనం ఎలా చేస్తాం? ఎలా చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ వైట్స్ తీసుకురావాలి. సో, ఇక్కడ వైట్స్ తీసుకురావాలంటే ఈ ఎడ్జెస్‌లో ఏమున్నాయో కూడా మనం చూసుకోవాలి. ఓకే. సో, ఇక్కడ వైట్ వస్తే ఇక్కడ ఏదైతే కలర్ వస్తదో ఆ కలర్ కూడా ఇక్కడ మ్యాచ్ అయ్యేలా మనం చూసుకోవాలి. ఇదే మన మొదటి స్టెప్. ఓకే. సో, అది చేయడానికి చాలా సింపుల్‌గా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో, మీరు చేయవలసిందల్లా ఇక్కడ వైట్ అండ్ ఇక్కడ ఏదైనా కలర్ ఎక్కడుందని చూడాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే వైట్ అండ్ ఆరెంజ్ ఉంది. అలాగే ఇక్కడ చూస్తే వైట్ అండ్ బ్లూ ఉంది. సో, నేను ఇప్పుడు ఒక కలర్ చూస్ చేసుకుంటాను. అదేంటంటే వైట్ అండ్ ఆరెంజ్. సో, దీన్ని ఫస్ట్ ఎప్పుడైనా సరే కింద అంటే బాటమ్ లేయర్‌కి మనం తీసుకెళ్ళాలి. కింద లేయర్‌కి తీసుకెళ్ళాలి. సో, దాన్ని ఇలా చేస్తే ఆటోమేటిక్‌గా బాటమ్ లేయర్‌కి వచ్చేసింది. సో, ఇప్పుడు ఇది ఏ కలర్ ఉంది? మనకి ఎప్పుడైనా సరే బాటమ్‌లో వైట్ కలర్ ఉండాలి. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఏదైనా రాండమ్ కలర్ ఉండొచ్చు. సో, ఈ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ దగ్గరికి మనం దీన్ని మూవ్ చేయాలన్నమాట. సో, ఈ విధంగా ఆరెంజ్ ఎక్కడుందా అని ఎతుక్కుంటూ ఆరెంజ్ దగ్గర పెట్టేస్తాం. సో, ఇప్పుడు మనకు కావాల్సిన వైట్ వచ్చేసింది అండ్ ఆరెంజ్ కూడా మ్యాచ్ అయింది. సో, సింపుల్‌గా మీరు ఎక్కడైతే ఏ కలర్‌నైతే చూస్ చేసుకున్నారో దాని మీద ప్లేస్ చేసుకొని హ్యాండ్ ఇలాగా అండ్ బాటమ్‌లో దీన్ని ఇలా చూసుకొని సో, సింపుల్‌గా దీన్ని ఇలా అంటే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే వైట్ అండ్ ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది. సో, ఇదనమాట. సో, ఈ విధంగా మీరు వేరే వాటిని కూడా సింక్ చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇది సింక్ అయ్యి ఉంది. సో, మనకి ఇంకా 2 పీసెస్ మాత్రమే మిగిలున్నాయి. సో, ఈ పీస్ కోసం మనం వేరేది ఎక్కడుందో చూద్దాం. సో, ఇక్కడ మనకు కావాల్సింది రెడ్ అండ్ వైట్. సో, రెడ్ అండ్ వైట్ ఎక్కడ ఉంది? సో, ఇక్కడ ఉంది. సో, దీని ఫస్ట్ స్టెప్ మనం ఏంటి కిందకి తీసుకెళ్ళాలి కాబట్టి నేను కిందకి తీసుకెళ్ళా. అండ్ దెన్ మూవ్ టు రెడ్. సో, రెడ్ దగ్గరికి మూవ్ చేశాను. దాని తర్వాత ఆపోజిట్ వచ్చేసింది. ఓకే. సో, 3 అయిపోయాయి. ఇంకా మిగిలింది ఇదొకటి. సో, ఇదే కలర్ సో, ఆల్రెడీ బ్లూ అయిపోయింది, రెడ్ అయిపోయింది, ఆరెంజ్ అయిపోయింది. సో, ఇంకా మిగిలింది గ్రీన్. ఓకే. సో, గ్రీన్ అండ్ వైట్. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో, దాన్ని గ్రీన్ దగ్గరికి తీసుకెళ్తాం. ఓకే. కాకపోతే ఈ కేస్ మీకు ఆల్రెడీ నేను చెప్పాలనుకున్నాను. సో, అదే ఇప్పుడు వచ్చింది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే నేను తిప్పినట్లయితే సో, నాకు గ్రీన్ ఉంది, వైట్ ఉంది. సో, ఈ వైట్‌ని ఇక్కడికి తీసుకురావాలి అండ్ ఈ గ్రీన్‌ని ఇక్కడికి తీసుకురావాలి. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఇదే వస్తుంటది. కాబట్టి దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? సో, ఎలా సాల్వ్ చేస్తామంటే దీన్ని బ్యాక్‌వర్డ్ ఇలా వెనక్కి ఇలా అని ఒకసారి దాని తర్వాత ఈ ఫేసింగ్‌ని మనం ఈ విధంగా ఇటు టర్న్ చేసుకోవాలి. దాని తర్వాత ఓకే. సో, దీన్ని కింద లేయర్‌కి తీసుకురావాలి. అంటే టాప్ నుంచి మిడిల్‌కి తీసుకొచ్చేటప్పుడు టర్న్ చేసుకొని, మళ్ళీ మిడిల్ నుంచి కిందకి తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ ఇలా తీసుకోవాలి. అండ్ గుర్తుంచుకోండి ఇక్కడ మీరు ఏదైతే సాల్వ్ చేసుకున్నారో దాన్ని మళ్ళీ పైకి అమ్ముకోవాలి. అంటే ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఇది మళ్ళీ ఇక్కడికెళ్ళాలి. కాబట్టి దీన్ని ఏం చేయకుండా ఓకే. జాగ్రత్తగా మీరు ఏదైతే తెచ్చుకున్నారో మీ గ్రీన్‌ని ఇక్కడ తెచ్చుకొని దీన్ని మళ్ళీ వెనక్కి యథావిధిగా వెనక్కి తీసుకెళ్ళాలి. ఓకే. సో, ఎక్కడైతే మనకి గ్రీన్ కావాలో దాని వైపు ఈ రెండిటిని టర్న్ చేసుకొని సో, ఇలా చేస్తే మీ ఫస్ట్ స్టెప్ టు సాల్వ్ ద క్యూబ్ ఈస్ డన్. ఓకే. మీ మొదటి స్టెప్ క్యూబ్‌ని సాల్వ్ చేసే విధానంలో మీరు కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఓకే. సో, కాబట్టి నెక్స్ట్ స్టెప్ కోసం ఇంకొక వీడియో కోసం వెయిట్ చేయండి.